ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లోక్సత్తా బీజేపీ సంచలన నిర్ణయం. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన జేపీ నారాయణ. వైకాపా కుట్రలు అడ్డుకోవడంలో ప్రజలు తమ వంతు పోషించాలని చంద్రబాబు పిలుపు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు అవుతుందని, ఎలాంటి కార్యక్రమం జరిపినా అనుమతులు తప్పనిసరి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. జయప్రకాష్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతం చేయడానికి యువత నడుం బిగించాలని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ అన్నారు. దేవరపల్లిలో పలు మెడికల్ షాపులపై కేసు నమోదు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్. సింహాచలం బీఆర్టీఎస్ బాధితుల కోసం విశాఖ కాంగ్రెస్ నాయకులు అడవివరం పాసుర్ల ప్రసాద్ నిరాహార దీక్ష.